నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో మానసిక వైకల్యం కలిగిన తులసమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా పలకరించారు. పేదల సేవలో భాగంగా ఆమె నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా తులసమ్మతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. ఏంటి ఇదేంటి తెలుసా నీకు? ఇదేంటిది? డబ్బా? ఎంత ఇస్తున్నావు తెలుసా నీకు? 6 15 15 గొప్ప 6 గొప్ప 30 గొప్ప రూపాయి. ఇది ఏం చేస్తావు? అక్కగా అక్క ఇచ్చేస్తావా? బో పెడుతుందా? తిన్నావా? నిన్ను బాగా చూసుకుంటుందా? ఎంతది? 6 అది డబ్బులేనా? డబ్బా 6? ఓకే, మంచిదమ్మా, బాగుండు, సరేనా? బాయ్ బాయ్ బాయ్. ఏ రారా, నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు? చదువుతున్నావా? ఎన్నో క్లాస్? అప్పుడు నుంచి కట్టుకోలేక ఈ బిడ్డలు సాక్కుంటా. నువ్వేంటమ్మా, నువ్వేమైనా చదువుకున్నావా? డిగ్రీ చేసావా? ఓకే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి పోవడం లేదా? ధైర్యం కూడా మేము నేను చెప్పిస్తాను. ధైర్యం రండి. విజయవాడలో నేషనల్ డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ ఆసుపత్రి మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ రమేష్ బాబు, వైద్యులు యుగంధర్ రామచంద్రరావులను ఘనంగా సన్మానించారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రివెంటివ్ హెల్త్ చెకప్లను అలవాటు చేసుకోవాలని రమేష్ బాబు సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక తీవ్రమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చని తెలిపారు. ప్రజల్లో ప్రివెంటివ్ హెల్త్ చెకప్లపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యమే మహాభాగ్యమనే భావనతో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు. వీరికి ఒక కుమారుడు కౌశిక్ మరియు ఒక కుమార్తె వైద్యులుగా మంచి పేరు గడించారు. 1982 నుంచి 1900 చేసి దిగ్విజయంగా ఈనాటికి దాన్ని వారే స్వయంగా నిర్వహిస్తున్నారు. గురించి తెలియని వాళ్ళు ఈ కాలనీలో ఎవరూ లేరు, కానీ ఇందులో కొన్ని మనకి తెలియని విషయాలు. రమేష్ బాబు, నేను ఆయుష్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఎనస్థీషియా స్పెషాలిటీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ కాలనీలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ బీసీ రాయ్ గారి జన్మదినం సందర్భంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్ అనేది చేయటం, దానికి మమ్మల్ని సన్మాన గ్రహీతలుగా పిలవటం అనేది చాలా సంతోషం. నాకు ప్రత్యేకమైన అనుభూతి ఏమంటే, ఇదే కాలనీలో నేను గత 41 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో వీరందరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంగా వీరు సన్మానం నాతో పాటు సహగ్రహీతలు డాక్టర్ యుగంధర్ గారు, డాక్టర్ రామచంద్రరావు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వచ్చిన ప్రజానీకానికి ప్రత్యేకంగా ఈ డాక్టర్ డే సందర్భంగా ఒక ముఖ్యమైన సందేశం నేను చెప్పిన ఇందాక సంభాషణలో ముఖ్యమైనది ఏంటంటే, జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళే దాని నుంచి మన తరాలు మారి మనుషుల్లో మార్పు జరిగి జబ్బుని ముందే తెలుసుకునేది, అంటే ప్రివెంటివ్ చెకప్ అనే దాన్ని చేసుకుని వ్యాధి ముందు తెలిసే దాన్ని నిర్మూలించడం కానీ దాన్ని వైద్యం చేయడం కానీ తేలిక కనుక ఈ సభాముఖంగా మీడియా ద్వారా వీరందరూ కూడా త్వరగా దాని గురించి అవేర్నెస్ వచ్చి మంచి అలవాట్లు అలవర్చుకుని వ్యాధికి దూరంగా ఉండటానికి కావాల్సిన వ్యాయామం, మితమైనటువంటి ఆహారం పాటిస్తూ వ్యాధి రాకుండా ముందే కొన్ని టెస్టులు, చాలా అడ్వాన్స్ టెస్టులు వచ్చినాయి. వాళ్ళ వ్యాధిని 20 సంవత్సరాల ముందే గమనించి
తెలియజెప్పే టెస్టులు వచ్చినాయి కనుక వాటిని కూడా ఉపయోగించుకుని ఆరోగ్యవంతులుగా జీవించాలని, మా హాస్పిటల్స్ మీద అన్న వారికి అంటే ఎక్కువ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేకుండా దాని మీద లేకుండా కూడా వాళ్ళు బతకగలుగుతారు. ఈ సలహాని పాటించాలని వాళ్ళకి మనవి చేస్తా. మీ ద్వారా అందరికి కూడా ప్రజానీకానికి కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్ అనే దాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ యుగంధర్, జనరల్ ప్రాక్టీషనర్, శివత నరసింహ, పటమట. ఈ డాక్టర్ డే సందర్భంగా ఫన్ టైమ్స్ క్లబ్ వాళ్ళు మమ్మల్ని పిలిచి సత్కారం చేస్తాం నాకు చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు రమేష్ బాబు గారు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. అందుకని చెప్పేసి వ్యాధి వచ్చే కంటే రాకముందలే కొంచెం తొందరగా టెస్ట్లే చేయించుకుని ప్రివెంట్ చేసుకోవడం అందరికీ ఆరోగ్యంగానే ఉంటుంది. థ్యాంక్ యూ. డాక్టర్ రామచంద్రరావుని. నేను ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈ డాక్టర్ డే సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పన్ను కమిషనర్లకు చాలా ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే 60 years దాటిన ప్రతి వాళ్ళు ఎవ్రీ 1 year హెల్త్ చెకప్లు చేయించుకుని వాకింగ్ చేస్తే డైలీ డైట్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అందుకని అందరూ 60 దాటిన వాళ్ళు అందరూ హెల్త్ చెకప్లు ప్రికాషనల్గా ముందుగా జాగ్రత్తగా ఉండటం మంచిదని నా అడ్వైజ్.